నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా నేను, మీడియా ద్వారా చూడాలి నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ వాజ్ సర్ప్లస్ నాట్ ఇన్ 2014 మేడం. Telangana as a region in the year 1956, this was mentioned by none other than BPR Vittal Garu, a famous economist, a senior IAS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus. And Telangana still surplus in 2014 అని చెప్పి మళ్లీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party. This is by virtue of the Telangana region and its people and its strength by itself. And our demand was, right from the beginning, we mentioned n number of times, 100 సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్, బట్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పినమే. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. దట్ ఈస్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. మళ్ళీ మీరేం చెప్తున్నారు, తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదని ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను. తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించడం.